హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను వేడి వేడి నూడిల్స్ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్ళు తీసేసుకొని కొంచెం గోరువెచ్చే వరకు ఉంచేసి దాంట్లో ఈ నూడిల్స్ అయితే వేయాలి. ఇట్లా కొంచెం ఉడకనట్టు ఉడకగానే మనమైతే నీళ్ళు ఆరబెట్టుకోవాలి. ఒక జల్లి గిన్నె తీసేసుకొని అందులో ఆరబెట్టాలి. చూడండి, నేనైతే ఇలా ఆరబెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక చిన్న ఉల్లిగడ్డ, 4 క్యారెట్లు, 2 పచ్చిమిర్చి, 4 బీనీస్, కరివేపాకు వేసేసుకొని కొంచెం తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇలా చిన్న మంట మీదనైతే ఫ్రై చేయాలండి. పెద్దగా అయితే స్టవ్ ఆన్ పెట్టుకుంటే మొత్తం మాడిపోతాయి. చూసి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ముందుగా మనము ఆరబెట్టుకున్న నూడిల్స్ని తీసి ఇందులో వేసేసేయాలి. చక్కగా మొత్తం ఇవన్నీ వెజిటేబుల్స్ కలిసే వరకు మంచిగా ఒకసారి అయితే కలపాలండి. ఇప్పుడు తగినంత నేను ఒక చెంచా కారం అయితే వేసేస్తున్నాను. మన స్పైస్గా ఎంత స్పైస్గా తినాలనుకుంటే అలా అయితే వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంట్లో నూడిల్స్ మసాలా అయితే ఒక ప్యాకెట్ అయితే వేసేస్తున్నాను. ఇంకా దానికి నేను ముందుగా ఉప్పు వేసుకున్నాను. అది సరిపోదు అన్నమాట. అందుకని నేను మళ్ళీ నూడిల్స్కి తగ్గట్టు అయితే ఉప్పు వేసేసుకున్నాను. ఒకసారి మంచిగా కలపాలండి. దీంట్లోకి అయితే సోయా సాస్ తీసుకున్నాను. ఎక్కువైతే వేసుకోవద్దండి, కొంచెం తగిన మోతాదులో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. క్వాంటిటీని చూసి వేసేసుకోవాలి. ఎక్కువైతే అస్సలు వేసుకోవద్దు ఇది. ఇంకా నేను ఒకసారి సోయా సాస్ వేసుకున్నాను కదా, మంచిగా కలిసేంత వరకు కలిపాను అన్నమాట. చూడండి, యమ్మీ యమ్మీ నూడిల్స్ అయితే తయారైపోతున్నాయి. నాకు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఫైనల్గా అయితే ఒక చిన్న నిమ్మకాయ తీసి దాని రసాన్ని అయితే మంచిగా పిండాలండి. చాలా బాగుంటాయండి నూడిల్స్. ఇవైతే వెజ్ నూడిల్స్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే వెజ్ నూడిల్స్ అన్న ఎగ్ నూడిల్స్ అన్న చాలా ఇష్టం. ఫైనల్గా అయితే మనకు నూడిల్స్ అయితే తయారైపోయినాయి. ఇంకా దాంట్లో సైడ్కి ఒక ఉల్లిగడ్డ, నిమ్మకాయ పైనుంచి పిండేసుకొని తింటుంటే యమ్మీ యమ్మీ నూడిల్స్ అయితే తయారైపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇది అందరం కలిసి తిందాం రండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా అదిరిపోయినాయి. బాయ్.